లాస్ట్ క్లాస్ లో మనం అప్ టు లైనక్స్ దాకా చూసాం కదా. సో ఫ్రమ్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ గిట్ అండి. సో గిట్ అనే ఒక టూల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ బిఫోర్ దట్ లెట్ మీ ఓపెన్ డెవాప్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ ఏంటండి? ఫస్ట్ ఫేజ్ ప్లాన్ కదా. ప్లాన్ కి మనం ఎటువంటి టూల్ ని యూజ్ చేయం. ఇట్ జస్ట్ డిస్కషన్ బిట్వీన్ ద పీపుల్ అన్నమాట. సో దెన్ నెక్స్ట్ పేజ్ ఏంటి? కోడ్. ఈ కోడ్ ని మనం ట్రాక్ చేయడానికి కానీ ఆర్ ఎల్స్ కోడ్ ని మనం స్టోర్ చేయడానికి కానీ గిట్ అనే ఒక టూల్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. నథింగ్ బట్ గిట్ అనే ఒక టూల్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇవాళ క్లాస్ లో మనం గిట్ అనే ఒక టూల్ గురించి తెలుసుకుందాం. సో మీన్ వైల్ లెట్ మీ ఓపెన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గిట్ యొక్క ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ గిట్ ఆర్కిటెక్చర్. Let me open simple one. So that architecture. Yes. So let me download it. So guys, are you able to see this diagram? So can you confirm in chat box once so that we will proceed. Yes. So now ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గిట్ యొక్క ఆర్కిటెక్చర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ గిట్. గిట్ ఈజ్ నథింగ్ బట్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఓకేనా? గిట్ ఈజ్ నథింగ్ బట్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ద ఫుల్ ఫామ్ ఆఫ్ గిట్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఓకేనా? సో ద నేమ్ లోనే ఉందండి ట్రాకర్. ఓకేనా? ఏం ట్రాక్ చేస్తుంది? అల్టిమేట్ గా ఫైల్స్ ని ట్రాక్ చేస్తుంది. ఓకేనా? ఫైల్ లోపల ఏముంటుంది? కోడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? సో అల్టిమేట్ గా ఈ గిట్ అనే ఒక టూల్ ఏం చేస్తుందంటే కోడ్ ని ట్రాక్ చేస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గిట్ ఈస్ నథింగ్ బట్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. నేమ్ లోనే ఉంది ట్రాకర్. ఓకేనా? ఏం ట్రాక్ చేస్తుంది? ఫైల్స్ ని ట్రాక్ చేస్తుంది. ఓకేనా? ఫైల్ లోపల ఏముంటుంది? కోడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో అల్టిమేట్ గా గిట్ అనే ఒక టూల్ ఏం చేస్తుంది? కోడ్ ని ట్రాక్ చేస్తుంది. క్లియరా పాయింట్? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? క్లియరా ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. Clear. So that remaining, I need response from everyone so that I can. So clear. So now ఈ గిట్ అనే ఒక టూల్లో టోటల్ గా మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఓకేనా? ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 3 స్టేజెస్ ఉంటాయి. సో ద ఫస్ట్ వన్ ఈస్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకేనా? ఫస్ట్ వన్ ఈస్ వర్కింగ్ డైరెక్టరీ. So the second one is staging area. Third one is repository. Okay? Total any stages ఉంటాయి? 3 stages ఉంటాయి. So the first one is working directory, second one is staging area, so the third one is repository. Okay na? So now let me tell you what is working directory, what is staging area and what is repository. Let us discuss one by one. Okay na? So let me open command prompt.
So now the first one is working directory. First one is working directory. What it tells. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే ఇనిషియల్ గా ఫైల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. లెట్ us assume index.html అనే ఒక ఫైల్ ఉందండి నా సర్వర్లో. index.html అనే ఒక ఫైల్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. ఓకేనా? ఈ index.html ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ అనేది వర్కింగ్ డైరెక్టరీలో కనుక ఉంటే గిట్ అనేది ట్రాక్ చేయదు. ఓకేనా? గిట్ ఈస్ ఓన్లీ హ్యావింగ్ ద అవేర్ ఆఫ్ ఫైల్ ఉందని తెలుస్తుంది, కానీ గిట్ అనేది ట్రాక్ చేయలేదు ఎక్కడ? వర్కింగ్ డైరెక్టరీలో ఉంటే. అర్థమైందా? ఫస్ట్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ వర్కింగ్ డైరెక్టరీ. ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఒక ఫైల్ అనేది ఉంటే గిట్ అనేది ట్రాక్ చేయలేదు. గిట్ విల్ నాట్ ట్రాక్ ద ఫైల్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వర్కింగ్ డైరెక్టరీ. వర్కింగ్ డైరెక్టరీలో ఏదైతే ఫైల్స్ ఉంటాయో, నాట్ ఓన్లీ ఫర్ ద index.html ఫైల్, ఎన్ని ఫైల్స్ ఉంటాయో అన్ని ఫైల్స్ కూడా గిట్ అనేది ట్రాక్ చేయలేదు ఎక్కడ ఉంటే? వర్కింగ్ డైరెక్టరీలో ఉంటే. అర్థమైందా? పాయింట్ క్లియరా? ఆర్ ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. I need response from everyone. Clear? So the next stage ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేజింగ్ ఏరియా. వాట్ ఈజ్ ఇట్? స్టేజింగ్ ఏరియా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్టేజ్ స్టేజింగ్ ఏరియా. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఏంటి? నాకు వర్కింగ్ డైరెక్టరీ. సెకండ్ వన్ ఈజ్ స్టేజింగ్ ఏరియా. ఓకేనా? స్టేజింగ్ ఏరియా. సో ఇనిషియల్ గా నా దగ్గర index.html ఫైల్ ఉంది. ఎక్కడ ప్రెజెంట్ అయి ఉందంటే వర్కింగ్ డైరెక్టరీలో ప్రెజెంట్ అయి ఉంది. ఓకేనా? ఎప్పుడైతే నేను నా index.html ఫైల్ కి గిట్ ని యాడ్ చేస్తానో ఆటోమేటిక్ గా నా వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్ స్టేజింగ్ ఏరియాలోకి వస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే వర్కింగ్ డైరెక్టరీస్ లో ఉన్న ఫైల్స్ కి నేను గిట్ ని యాడ్ చేస్తానో ఆటోమేటిక్ గా నాకు వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాలోకి ఈ ఫైల్స్ అనేవి చేంజ్ అవుతాయి. అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. స్టేజింగ్ ఏరియా. క్లియరా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. సో గుడ్, క్లియర్. సో నౌ నెక్స్ట్, ఈ స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ని గిట్ అనేది ట్రాక్ చేయగలదు. ఇట్ విల్ ట్రాక్ ద ఫైల్స్. స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ని గిట్ అనేది ట్రాక్ చేయగలదు. ఓకేనా? వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ని గిట్ ట్రాక్ చేయలేదు. ఓకేనా? స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ని గిట్ అనేది ట్రాక్ చేయగలదు. ఓకేనా? ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ స్టేజింగ్ ఏరియాలోకి ఎలా వస్తాయి అంటే ఆ ఫైల్స్ కి మనం గిట్ ని యాడ్ చేయాలి. అప్పుడే ఆటోమేటిక్ గా వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ స్టేజింగ్ ఏరియాలోకి వస్తాయి. అల్టిమేట్ గా స్టేజింగ్ ఏరియాలో ఉంటే ఏమవుతుంది? గిట్ అనేది ఫైల్స్ ని ట్రాక్ చేయగలదు. ఓకేనా? క్లియరా? స్టేజ్ 1 వర్కింగ్ డైరెక్టరీ, స్టేజ్ 2 స్టేజింగ్ ఏరియా. సో ద థర్డ్ స్టేజ్ నథింగ్ బట్ రిపోజిటరీ. థర్డ్ స్టేజ్ ఏంటి? రిపోజిటరీ. నథింగ్ బట్ రిపో. So now stages. First one is working directory, second one is staging area, third one is repository. Nothing but repo. So ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ నేను స్టేజింగ్ ఏరియాలోకి రావాలంటే ఏం చేయాలి? గిట్ ని యాడ్ చేయాలి. ఓకేనా? సో అగైన్ స్టేజింగ్ ఏరియా నుంచి నేను రిపోజిటరీలోకి పంపించాలంటే నా ఫైల్స్ ని కమిట్ చేయాలి. ఓకేనా? కమిట్ ఈజ్ నథింగ్ బట్ సేవ్ అన్నమాట. ఓకేనా? ఏం చేయాలి? కమిట్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? సో వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ నేను స్టేజింగ్ ఏరియాలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ గిట్ ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన ఫైల్ స్టేజింగ్ ఏరియాలోకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది? గిట్ అనేది ట్రాక్ చేయగలదు. ఓకేనా?
సో నా స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఫైల్ని నేను రిపాజిటరీలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? కమిట్ చేయాలి. కమిట్ ఈజ్ నథింగ్ బట్ సేవ్ అన్నమాట. క్లియరా? టోటల్గా 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ వర్కింగ్ డైరెక్టరీ, సెకండ్ వన్ ఈజ్ స్టేజింగ్ ఏరియా, థర్డ్ వన్ ఈజ్ రిపాజిటరీ. క్లియరా? ఆర్ ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? So remaining, I need response from everyone so that I can move. మీరు ఇది వర్కింగ్ డైరెక్టరీలో అది ట్రాక్ చేయదని చెప్పారు కదా, దానికి ఏమైనా రీజన్ ఉందా ఎందుకు ట్రాక్ చేయదు అనడానికి? సో గిట్ ని మనం యాడ్ చేయలేదు కదండి, అంటిల్ అన్లెస్ అది అందుకని ఓకే ట్రాక్ చేయదు. ఓకేనా? నౌ రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? షల్ వి ప్రొసీడ్? యా. సో నౌ నెక్స్ట్, సో ఇప్పుడు నేను ఒక గిట్ ని ఇన్స్టాల్ చేయాలంటే నాకు ఒక సర్వర్ కావాలి. ఓకేనా? మీ లోకల్ ల్యాప్టాప్లో ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాం, ఆ సర్వర్ లోపల గిట్ ని యాడ్ చేస్తాం. సో నథింగ్ బట్ గిట్ ని ఇన్స్టాల్ చేస్తాం. సో లెట్ మీ ఓపెన్ Azure. ఓకేనా? సైన్ ఇన్. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో నథింగ్ బట్ ఇక్కడ ఒక సర్వర్ని లాంచ్ చేస్తాం మనం ఇక్కడ. సో సర్వర్ని లాంచ్ చేయాలంటే ఈజ్ నథింగ్ బట్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ మిషన్ అనమాట. సో క్రియేట్ వర్చువల్ మిషన్, వీ విల్ గో ఇన్ డెప్త్. ఓకేనా? ఈ వర్చువల్ మిషన్స్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కూడా ఫండమెంటల్స్ వచ్చినప్పుడు చెప్తాను. సో అంటే మెయిన్ వైల్ జస్ట్ లాంచ్ చేయండి. ఓకేనా? రిసోర్స్ గ్రూప్ నేమ్ as well as server name, nothing but virtual machine name anamata. So then username with the password. So then review create. So then create. సో వన్స్ నాకు నా వర్చువల్ మిషన్ అనేది లాంచ్ అయిన తర్వాత ట్రై టు కనెక్ట్. సో నా డిప్లాయ్మెంట్ అనేది సక్సెస్ అయింది. గో టు ద రిసోర్సెస్ అండ్ దెన్ కనెక్ట్. సో ఇక్కడ నాకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? కాపీ ద పబ్లిక్ ఐపీ అడ్రస్, ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్ అండ్ దెన్ SSH యూజర్ నేమ్ @ public IP address of our server, then hit enter, type S and then password. Then hit enter. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఒక న్యూ సర్వర్ని లాంచ్ చేసినా, ఓకేనా, ఎప్పుడైతే మనం ఒక న్యూ సర్వర్ని లాంచ్ చేసినా ప్రతిసారి సర్వర్ని అప్డేట్ చేయాలి. ఓకేనా? సర్వర్ని అప్డేట్ చేయాలి. సో కమాండ్ ఈజ్ apt update hyphen. సో నా వన్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత అగైన్ అప్గ్రేడ్ చేయండి. apt అప్గ్రేడ్.
సో వన్స్ అప్గ్రేడ్ అయిన తర్వాత గిట్ని ఇన్స్టాల్ చేద్దాం. మన సర్వర్లో గిట్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు నా సర్వర్ అనేది అప్గ్రేడ్ అయింది. ఓకేనా. సో నౌ ఐ వాంట్ టు ఇన్స్టాల్ గిట్ ఇన్ మై సర్వర్. ఓకేనా. గిట్ అనే ఒక టూల్ని నేను ఇన్స్టాల్ చేయడానికి నా సర్వర్లో అగైన్ కమాండ్ apt ఇన్స్టాల్ గిట్ -y. ఓకేనా. దెన్ హిట్ ఎంటర్. నాకు చూసుకున్నట్లయితే గిట్ అనే ఒక టూల్ అనేది ఇన్స్టాల్ అయింది నా సర్వర్లో. ఓకేనా. సో ఎప్పుడైతే గిట్ని ఇన్స్టాల్ చేస్తామో గిట్ని మనం ఇనిట్ చేయాలండి. ఓకేనా. నా సర్వర్లో గిట్ని ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తానో అదొక ప్యాకేజ్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. ఆ టూల్ అనేది ఎప్పుడైతే ఇన్స్టాల్ అవుతుందో, ఓకేనా, ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో దాన్ని ఇనిట్ చేయాలి. గిట్ ఇనిట్ అనే ఒక కమాండ్ అనమాట. ఓకేనా. సో దెన్ హిట్ ఎంటర్. గిట్ అనేది ఇనిషియలైజ్ అయింది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గిట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామండి? వై వి యూస్ గిట్? గిట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? స్టార్టింగ్ లో చెప్పాను. కోడ్ని ట్రాక్ చేయడానికి. సారీ, కోడ్ని ట్రాక్ చేయడానికి యూజ్ చేస్తాం. కోడ్ని ట్రాక్ చేయడానికి. సో కోడ్ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? ఫైల్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నా సర్వర్లో కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా. సో ఐ వాంట్ టు క్రియేట్ ఫైల్స్ ఇన్ మై సర్వర్. సో దెన్ ఒక ఫైల్ని క్రియేట్ చేయాలన్న సర్వర్లో యాజ్ వెల్ యాజ్ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలన్నా వీ హ్యావ్ సమ్ కమాండ్స్. సో ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి అంటే టచ్ అనే ఒక కమాండ్ యూస్ చేస్తాం. ఓకేనా. టచ్ ఈస్ ద కమాండ్ టు యూజ్ టు క్రియేట్ ఏ ఫైల్. ఓకేనా. యూజ్ టు క్రియేట్ ఏ ఫైల్స్ అనమాట. సో టచ్ అండ్ దెన్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ నేను అజ్యూర్ అని ఇస్తున్నా, యాజ్ వెల్ యాజ్ DevOps. ఓకేనా. ఇలా అండ్ దెన్ AWS. ఇవన్నీ కూడా ఫైల్ నేమ్స్ అన్నమాట. ఓకేనా. సో నాకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అజ్యూర్, DevOps యాజ్ వెల్ యాజ్ AWS, ఈ 3 కూడా నా ఫైల్ నేమ్స్. దెన్ హిట్ ఎంటర్. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే నాకు నా ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. క్రియేట్ అయ్యాయా లేదా? ఓకేనా. క్రియేట్ అయ్యాయా లేదా ఎలా చెక్ చేస్తాం? సింపుల్గా లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని చెక్ చేస్తే సరిపోతుంది. దెన్ give ls. ls is the command to use it to see the list of files in my server. నా సర్వర్లో ఫైల్స్ ని చెక్ చేయడానికి కమాండ్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నా నథింగ్ బట్ నా సర్వర్లో ఫైల్స్ అనేవి ప్రెజెంట్ ఉన్నాయి. ఈ ఫైల్స్ని గిట్ అనేది ట్రాక్ చేస్తుందా లేదా ఎలా చెక్ చేస్తామంటే సింపుల్గా గిట్ స్టేటస్ ఇవ్వండి. ఓకేనా. దెన్ హిట్ ఎంటర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా ఫైల్స్ అనేవి రెడ్ కలర్లో ఉన్నాయి. రెడ్ కలర్లో ఉంటే అన్ట్రాకింగ్ ఫైల్స్. ఓకేనా. రెడ్ కలర్లో ఉంటే అన్ట్రాకింగ్ ఫైల్స్. ఓకేనా. సో ఇప్పుడు గిట్ యాడ్ DevOps అనే ఒక ఫైల్కి నేను గిట్ని యాడ్ చేస్తున్నా. దెన్ హిట్ ఎంటర్. నౌ గివ్ గిట్ స్టేటస్. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఉంటే అన్ట్రాకింగ్, గ్రీన్ కలర్లో ఉంటే ట్రాకింగ్. అర్థమవుతుందా? గ్రీన్ కలర్లో ఉంటే ట్రాకింగ్, రెడ్ కలర్లో ఉంటే అన్ట్రాకింగ్. సో ఇక్కడ దీన్ని బట్టి మీరు చెప్పండి. సో టోటల్గా నాకు 3 స్టేజెస్ ఉన్నాయి. 3 స్టేజెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ ఏంటి? వర్కింగ్ డైరెక్టరీ. సెకండ్ వన్ స్టేజింగ్ ఏరియా. థర్డ్ వన్ రిపోజిటరీ కదా. సో వర్కింగ్ డైరెక్టరీలో ఉంటే ఫైల్స్ అనేవి ట్రాక్ అవుతాయా? అవ్వవు. Files that are present in working directory, it will track or not? No, it will not. కదా. సో ట్రాక్ అవ్వని ఫైల్స్ అనేవి ఏ కలర్ లో ఉంటాయి? రెడ్ కలర్ లో ఉంటాయి. సో అల్టిమేట్ గా AWS అండ్ దెన్ Azure ఈ 2 ఫైల్స్ కూడా ఏ స్టేజ్ లో ఉన్నాయి? వర్కింగ్ డైరెక్టరీ ఫస్ట్ స్టేజ్. వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాయి. క్లియరా? సో ఈ వర్కింగ్ డైరెక్టరీ నుంచి నా ఫైల్ స్టేజింగ్ ఏరియాలోకి రావాలంటే
ఏం చేయాలి? We need to add git add. Commit. టు యాడ్ గిట్ టు దట్ ఫైల్ కదా. సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే గిట్ యాడ్ DevOps నథింగ్ బట్ ఫైల్ నేమ్ అన్నమాట. సో ద మూమెంట్ ఐ హ్యావ్ గివెన్ దిస్ కమాండ్, సో ఆటోమేటిక్గా ఏం జరిగింది, వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న నా ఫైల్ నథింగ్ బట్ ప్రీవియస్గా వర్కింగ్ డైరెక్టరీలో ఉంది. ఓకేనా. సో ఎప్పుడైతే గిట్ని యాడ్ చేశానో నా ఫైల్ ఏం జరిగింది, వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయింది. ఓకేనా. మూవ్ అయిందా లేదా ఎలా చెక్ చేసాం, అగైన్ గిట్ స్టేటస్ అనేది చెక్ చేసాం. ఓకేనా. అర్థమైందా, క్లియరా, ఆర్ ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలా? కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్ సో దట్ ఐ కెన్ సో నౌ క్లియర్. సో సూపర్. సో దెన్ నెక్స్ట్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింగిల్ ఫైల్ ని నేను గిట్ కి యాడ్ చేశాను బై యూజింగ్ గిట్ యాడ్ DevOps అని. ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ మల్టిపుల్ ఫైల్స్, లెట్ మీ క్రియేట్ మల్టిపుల్ ఫైల్స్. టచ్ ఫైల్ అనే ఒక సిరీస్ తో ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా. ఇవన్నీ కూడా మనం లైనక్స్ లో డిస్కస్ చేసిన కమాండ్స్ అన్నమాట. ఓకేనా. టచ్ అండ్ దెన్ ఫైల్ నేమ్స్, దెన్ గివ్ ls. నా దగ్గర ఇప్పుడు ఫైల్ అనే ఒక సిరీస్ తో 10 ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా. కరెంట్లీ ఈ 10 ఫైల్స్ అనేవి ఏ స్టేజ్ లో ఉన్నాయి, నా 10 ఫైల్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయి, Working directory stage. వర్కింగ్ డైరెక్టరీ. Working directory. ఇప్పుడు ఇవి వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాయా లేదా ఎలా చెక్ చేస్తాం? Just ls. ls ls is used to set the Status. list of files status. Git status. Git status. ఓకేనా. సో ఇప్పుడు ఈ 10 ఫైల్స్ కూడా నాకు వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాయి కదా. సో ఇందాక మనం చూసుకున్నట్లయితే ఒక సింగిల్ ఫైల్ ని నేను వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేశాను బై యూజింగ్ గిట్ యాడ్ అండ్ దెన్ ఫైల్ నేమ్. సో నౌ ఇప్పుడు ఏం చేయాలంటే నేను నా దగ్గర 10 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 ఫైల్స్ కూడా ఎట్ ఎ టైం నేను వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి. ఓకేనా, ఎట్ ఎ టైం. సో దెన్ కమాండ్ గిట్ యాడ్ f star. ఓకేనా, or else file name, f star or file name, file and then star. ఫైల్ అనే నేమ్ తో స్టార్ట్ అయ్యే ఎవ్రీ ఫైల్ అని మీనింగ్. ఓకేనా, దీని మీనింగ్ ఏంటంటే ఫైల్ అనే ఒక నేమ్ తో స్టార్ట్ అయ్యే ఎవ్రీ ఫైల్, స్టార్ రిప్రజెంట్ ఎవ్రీ. అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయాలి. సో గిట్ యాడ్ ఫైల్ స్టార్, ఇక్కడ ఫైల్ స్టార్ అంటే నథింగ్ బట్ ఫైల్ అనే ఒక నేమ్ తో స్టార్ట్ అయ్యే ఎవ్రీ ఫైల్ అండి. అర్థమవుతుందా? సో దెన్ హిట్ ఎంటర్. సో ఇప్పుడు ఆ ఫైల్స్ మొత్తానికి కూడా గిట్ అనేది యాడ్ అయింది. ఓకేనా, గిట్ అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు నా ఫైల్స్ కి గిట్ యాడ్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాం? Git status. గిట్ స్టేటస్. సూపర్, గిట్ స్టేటస్. ఓకేనా. సో అల్టిమేట్ గా నా ఫైల్స్ మొత్తానికి కూడా గిట్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే రిమైనింగ్ 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ 2 ఫైల్స్ కూడా గిట్ ని యాడ్ చేయాలి. సో గిట్ యాడ్, సో దట్ మీరు చెప్పండి AWS Azure 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ 2 ఫైల్స్ కు కూడా నేను గిట్ ని యాడ్ చేయాలి. కమాండ్ ఏమవుతుంది? A star. ఏ స్టార్. సూపర్. ఏ నేమ్ తో స్టార్ట్ అయ్యే ఎవ్రీ ఫైల్ అని మీనింగ్. ఓకేనా, దెన్ హిట్ ఎంటర్. నౌ యు గిట్ స్టేటస్. ఓకేనా. సో అల్టిమేట్ గా నా ఫైల్స్ మొత్తాన్ని కూడా గిట్ ట్రాక్ చేస్తుంది. ఓకేనా. సో గిట్ ట్రాక్ చేస్తుంది అంటే మనం ఇప్పుడు కరెంట్లీ నా ఫైల్స్ అనేవి ఏ స్టేజ్ లో ఉన్నాయి? Staging area. Staging. స్టేజింగ్ ఏరియా. సూపర్. సో నౌ టోటల్ గా మనకి ఎన్ని స్టేజెస్ ఉన్నాయండి? 3 stages. 3 స్టేజెస్. 3 stages. స్పెల్ ఫస్ట్ వన్. ఫస్ట్ Working స్టేజ్ ఏంటి? directory. Working directory. Working directory. సెకండ్ వన్ Staging area. స్టేజింగ్ ఏరియా. థర్డ్ వన్ Repository. రిపాజిటరీ. సూపర్. సో నౌ వర్కింగ్ డైరెక్టరీ నుంచి నేను స్టేజింగ్ ఏరియాకి రావాలంటే ఏం చేశాను? వాట్ ఐ హావ్ డన్? Git add. చేశాను, Added Git. గిట్ ని యాడ్ చేశాను. నౌ స్టేజింగ్ ఏరియా నుంచి రిపాజిటరీకి రావాలంటే ఏం చేయాలని చెప్పాను? Commit.
Commit the Git. What is meant by commit? We need to Nothing save but the files. That is saving them. సో అర్థమైందా? సో నౌ వీఆర్ గోయింగ్ టు కమిట్ అవర్ ఫైల్స్. లెట్ మీ టెల్ యూ హౌ. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే నా ఫైల్స్ అన్ని కూడా గిట్ అనేది ట్రాక్ చేస్తుంది. నౌ ఐ వాంట్ టు కమిట్ మై ఫైల్స్. ఓకేనా? గిట్ కమిట్ -m ఓకేనా, అండ్ దెన్ మెసేజ్ అన్నమాట. ఐ విల్ టెల్ యూ ఫస్ట్ కమిట్ అండ్ దెన్ ఫైల్ నేమ్. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే ఈ కమాండ్ యొక్క మీనింగ్ చెప్తాను చూడండి. గిట్ కమిట్, గిట్ కి చెప్తున్నా ఏమని చెప్తున్నా, కమిట్ చేయమని. కమిట్ ఈజ్ నథింగ్ బట్ సేవ్. ఓకేనా? అండ్ దెన్ ఎం ఉంది ఇక్కడ. వాట్ ఈజ్ మీన్ బై ఎం? ఎం ఈజ్ నథింగ్ బట్ మెసేజ్ అన్నమాట. వై యు ఆర్ కమిటింగ్ దిస్ కమిట్? ఈ కమిట్ ని నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఓకేనా? ఆ మెసేజ్ అనేది ఇక్కడ పాస్ చేయాలి. సో అండ్ దెన్ ఏడబ్ల్యూఎస్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ నేమ్ అన్నమాట. సో ఇన్ రియల్ టైమ్ లో ఏం జరుగుతుందంటే, లెట్ మీ టెల్ యూ ఇన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో నౌ I want to add some data. Nothing but VIM అనే ఒక ఎడిటర్తో Azure అనే ఒక ఫైల్ని ఓపెన్ చేసి ఇక్కడ రియల్ టైంలో డెవలపర్స్ అనేవాడు కోడ్ రాస్తారు. మనకి నథింగ్ బట్ కోడింగ్ ఎటువంటి సంబంధం లేదు యాజ్ అ డెవలప్స్ ఇంజనీర్గా. బట్ ఏం జరుగుతుందో చూడండి. VIM అనే ఒక ఎడిటర్తో ఒక ఫైల్ని ఓపెన్ చేసి డెవలపర్స్ అనేవాళ్ళు కోడ్ని రాస్తారు. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ అవర్ కోడ్. ఓకేనా? ఇక్కడ నేను ఒక డేటాని ఎంటర్ చేశా, బట్ రియల్ టైంలో ఏం జరుగుతుందంటే డెవలపర్స్ అనేవాళ్ళు ఇక్కడ కోడింగ్ అనేది రాస్తారండి. ఓకేనా? వన్స్ కోడింగ్ అనేది రాసిన తర్వాత ఆ ఫైల్లో దెన్ సేవ్ అండ్ ఎగ్జిట్. సో నా కోడ్ని రాశారు, రాసినంత మాత్రాన అది సేవ్ అవుతుందా అంటే ఫైల్లో సేవ్ అవుతుంది, బట్ మనం కమిట్ చేయాలి. ఓకేనా? సో ఈ ఫైల్ని నేను కమిట్ చేయాలంటే కమాండ్ గిట్ కమిట్ -m and then message. Why you are committing this file? మీరు ఈ ఫైల్ ని ఎందుకు కమిట్ చేస్తున్నారు? నథింగ్ బట్ న్యూ కోడ్ ఈస్ యాడెడ్. ఓకేనా? ఎక్కడ యాడ్ అయింది? ఫైల్. దెన్ హిట్ ఎంటర్. అర్థమైందా? ఈ కమాండ్ యొక్క మీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అన్నమాట. వై యు ఆర్ కమిటింగ్? అసలు కమిట్ అంటే ఏంటి? కమిట్ చేయడానికి మీరు ఏ కమాండ్ యూస్ చేస్తారు? సో కమాండ్ క్లియరా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలా? కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్ సో దట్ ఐ కెన్. సో ఇక్కడ మళ్ళీ యా. సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కమిట్ ఈజ్ నథింగ్ బట్ సేవ్ అండి. ఓకేనా? కమిట్ అంటే ఏంటి? సేవ్. ఓకేనా? సో నౌ మీరు కమిట్ చేస్తున్నారు. ఏ ఫైల్ని కమిట్ చేస్తున్నారు? అజ్యూర్ అనే ఒక ఫైల్ని కమిట్ చేస్తున్నారు. ఎందుకు కమిట్ చేస్తున్నారు చెప్పాలి కదా. సో దెన్ మెసేజ్ అన్నమాట. ఆ మెసేజ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? కమిట్ ఈజ్ నథింగ్ బట్ సేవ్ అన్నమాట. మీరు ఏ ఫైల్ని కమిట్ చేస్తున్నారు? అజ్యూర్ అనే ఒక ఫైల్ని కమిట్ చేస్తున్నారు. ఎందుకు కమిట్ చేస్తున్నారు? మెసేజ్ పాస్ చేయాలి. ఓకేనా? న్యూ కోడ్ ఈజ్ యాడెడ్ ఆర్ ఎల్స్ బగ్ అనేది ఫిక్స్ అయింది. బగ్ ఈజ్ ఫిక్స్డ్. ఓకేనా? ఎర్రర్ ఈజ్ రిజాల్వ్డ్ అని వస్తాయి అనమాట. కమిట్ మెసేజెస్ ఏమైనా వస్తాయి రియల్ టైంలో? బగ్ ఈజ్ ఫిక్స్డ్, ఎర్రర్ ఈజ్ రిజాల్వ్డ్. ఓకేనా? న్యూ కోడ్ ఈజ్ యాడెడ్. ఇలాంటి మెసేజెస్ అనేవి డెవలపర్స్ పాస్ చేస్తారు. అర్థమైందా? ఆర్ ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. Can you confirm in chat box once so that I need response from everyone. Guys, I am waiting for you. So clear, super. So now నేను ఏ ఫైల్ని కమిట్ చేశానండి? అజ్యూర్ అనే ఒక ఫైల్. ఓకేనా? గిట్ స్టేటస్ ఇవ్వండి. గిట్ స్టేటస్ ఇస్తే నాకు నా అజ్యూర్ అనే ఒక ఫైల్ కనిపిస్తుందా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అజ్యూర్ అనే ఒక ఫైల్ కనిపిస్తుందా? లేదు కదా. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది?
మనం ఏదైతే ఒక ఫైల్ని కమిట్ చేస్తామో ఆ ఫైల్ని మనం గిట్ స్టేటస్ అనే ఒక కమాండ్ యూస్ చేసి చూడలేము. బట్ నేను చూడాలి అంటే సింపుల్గా లిస్ట్ ఆఫ్ ఎల్ఎస్ఎం, నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్. అజ్యూర్ ఫైల్ ప్రెజెంట్ అయి ఉందా? గిట్ స్టేటస్ ఇస్తే మాత్రం చెక్ చేయలేము, ఎందుకంటే అది ఆల్రెడీ రిపాజిటరీలో ఉంది, నథింగ్ బట్ సేవ్ అయి ఉంది అనమాట ఫైల్ అనేది. అర్థమైందా? Yes. Yes. So now let me create some files. Touch TCS అనే ఒక సిరీస్లో టోటల్గా నేను 5 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో టచ్ అనే ఒక కమాండ్ యూస్ చేసుకొని ఇన్ఫో, ఓకేనా, ఇన్ఫో అనే ఒక సిరీస్తో ఒక 5 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. సో టోటల్గా నా దగ్గర టీసీఎస్కి సంబంధించి 5 ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫోకి సంబంధించి 5 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సింగిల్ కమాండ్ యూస్ చేసి, ఓకేనా, సింగిల్ కమాండ్ యూస్ చేసి అన్ని ఫైల్స్ని కూడా నేను ఎట్ ఎ టైం గిట్కి యాడ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గిట్ స్టేటస్ ఇవ్వండి. గిట్ స్టేటస్ ఇస్తే ఓన్లీ ఫైల్ అనే ఒక సిరీస్ యాజ్ వెల్ యాజ్ AWS DevOps ఇవి మాత్రమే ట్రాకింగ్లో ఉన్నాయి. టీసీఎస్ అండ్ దెన్ ఇన్ఫో ఇవి ట్రాకింగ్లో లేవు. బట్ ఈ టూ కూడా డిఫరెంట్ ఫైల్ నేమ్స్తో స్టార్ట్ అయినాయి అనమాట. సో ఎట్ ఏ టైం నాకు అన్ని ఫైల్స్ కూడా గిట్కి యాడ్ అవ్వాలి. అంటే కమాండ్ గిట్ యాడ్ స్టార్ ఇవ్వండి. ఓకేనా? స్టార్ రిప్రజెంట్ ఎవ్రీ ఫైల్ అనమాట. ఓకేనా? నా సిస్టంలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ కూడా గిట్కి ఎట్ ఏ టైం అనేది యాడ్ అవుతుంది. స్టార్ రిప్రజెంట్ ఎవ్రీ ఫైల్. దెన్ హిట్ ఎంటర్. సో నౌ గిట్ అనేది యాడ్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాం? గిట్ స్టేటస్. ఓకేనా? గిట్ స్టేటస్ ఇస్తే ఆటోమేటిక్గా నాకు టీసీఎస్ అనే ఒక ఫైల్ నేమ్తో స్టార్ట్ అయిన సిరీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫో వీటికి కూడా గిట్ అనేది యాడ్ అయింది. అర్థమైందా? గిట్ యాడ్ స్టార్ రిప్రజెంట్ ఆల్ ఫైల్స్ అన్నమాట. సో నౌ లెట్ మీ క్రియేట్ సమ్ files. Touch file or phone అనే ఒక సిరీస్తో ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఫోన్ అనే ఒక సిరీస్తో 10 ఫైల్స్ క్రియేట్ చేస్తాం. దెన్ హిట్ ఎంటర్. ఫైల్ అనేది క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాం? LS. ఓకేనా? ఆ ఫోన్ అనే ఒక ఫైల్స్ని గిట్ యాడ్ ట్రాక్ చేస్తుందా అంటే చేయడం. ఎలా చెక్ చేస్తాం? గిట్ స్టేటస్. ఓకేనా? సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే ఫోన్ అనే ఒక సిరీస్తో నాకు 10 ఫైల్స్ ఉన్నాయి. నేను సింగిల్ కమాండ్ యూజ్ చేసి నా ఫోన్ అనే ఒక 10 ఫైల్స్కి గిట్ని యాడ్ చేయాలి. ఎక్సెప్ట్ 4 and 5 ఈ 2 ఫైల్స్కి నేను గిట్ని యాడ్ చేయకూడదు. సింగిల్ కమాండ్తో 10 నథింగ్ బట్ టోటల్గా నాకు 10 ఫైల్స్ ఉన్నాయి. ఈ 10 ఫైల్స్కి నేను గిట్ని యాడ్ చేయాలి సింగిల్ కమాండ్తో, ఎక్సెప్ట్ 4 and 5 ఈ 2 ఫైల్స్కి గిట్ని యాడ్ చేయకూడదు. ఓకేనా? సినారియో అర్థమైందా? ఇందాక మనం గిట్ ఫోన్ స్టార్ అనిస్తే ఫోన్ అనే ఒక నేమ్తో స్టార్ట్ అయిన ఎవ్రీ ఫైల్ అనేది గిట్ యాడ్ చేస్తుంది. బట్ నాకు సేమ్ అలానే అవ్వాలి. బట్ ఫోన్ 4 యాజ్ వెల్ యాజ్ ఫోన్ 5 ఈ 2 ఫైల్స్కి గిట్ అనేది యాడ్ అవ్వకూడదు. ఎనీ ర్యాండమ్ గెస్? సో ఆన్లైన్ అర్థమవుతుందా? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ థింగ్. Yes, got Yes, the yes. question. Yeah. Any some kind of not equals to we can give? So let me take. సో మీరు ఏదైతే ఒక ఫైల్ని నథింగ్ బట్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ మొత్తానికి కూడా మీరు గిట్ని యాడ్ చేయకూడదంటే ఆ ఫైల్స్ని మీరు ఒక ఫైల్లో స్టోర్ చేయాలి. నథింగ్ బట్ VAM అనే ఒక ఎంట్రీ ఓపెన్ చేసి డాట్ గిట్ ఇగ్నోర్ గిట్
అనే ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఒక ఫైల్ని ఓపెన్ చేసి ఆ ఫైల్లో మీరు ఏ ఫైల్స్ని యాడ్ ట్రాక్ చేయకూడదు అనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్స్ ఇవ్వండి. ఫైల్ 4445 దెన్ git add star. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద ఫాలోయింగ్ పాత్ ఆర్ ఇగ్నోర్డ్ బై ద వన్ ఆఫ్ యువర్ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్. ఓకేనా? ఈ ఫైల్స్ ఫైల్ 4 ఫైల్ సారీ నథింగ్ బట్ 4445 ఈ ఫైల్స్ అనేవి డాట్ గిట్ ఇగ్నోర్ లో ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో నేను ఈ 4445 అనే ఈ 2 ఫైల్స్ ని నేను ట్రాక్ చేయలేను అనే ఒక మెసేజ్ అనేది పాస్ చేసింది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గిట్ స్టేటస్ ఇవ్వండి. ఈ 4 అనే ఒక సిరీస్ తో స్టార్ట్ అయిన రిమైనింగ్ ఎక్సెప్ట్ 4 and 5 తప్పితే మిగతావి మొత్తం కూడా నాకు గిట్ అనేది ట్రాక్ చేస్తుంది. చూడండి. ఓకేనా? అర్థమైందా? మీరు ఏదైతే ఫైల్స్ ని గిట్ కి యాడ్ చేయకూడదు అనుకుంటున్నారో ఆ ఫైల్స్ ని డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఒక ఫైల్లో రిప్రజెంట్ చేస్తే ఆటోమేటిక్ గా గిట్ అనేది దాన్ని ఇగ్నోర్ చేస్తుంది అన్నమాట. అర్థమైందా? అర్థమవుతుందా? ఆల్రెడీ మళ్ళీ రిపీట్ చేయాలండి. సో నాకు సెకండ్ నాకు చూసుకున్నట్లయితే నాకు డాట్ గిట్ ఇగ్నోర్ లో ప్రెసెంట్ అయి ఉన్న ఫైల్స్ ని కూడా ట్రాక్ చేయాలి అంటే -f ఇవ్వండి. గిట్ యాడ్ -f స్టార్ ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ f వాట్ ఈస్ మీన్ బై f మీన్స్ ఫోర్స్ఫుల్ గా యాడ్ చేస్తున్నాం. దెన్ హిట్ ఎంటర్. సో గిట్ అనేది యాడ్ అయింది. సో చెక్ ద స్టేటస్ 45 గిట్ యాడ్ అయిందా? సో చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ బేసిక్ కమాండ్స్ అన్నమాట. సో అర్థమవుతుందా? క్లాస్ ఏమన్నా స్పీడ్ అవుతున్నా అర్థం కాకపోయినా యూ కెన్ రైస్. సో ఈ డాట్ ఫైల్స్ అన్ని ఉన్నాయి కదా, గిట్ డాట్ ఇగ్నోర్ డాట్ ప్రొఫైల్, ఇవన్నీ లైక్ స్టాండర్డ్ ఫైల్స్. వాట్ ఆర్ దీస్ ఫైల్స్? ఓకే. సో ఏం రాసారండి అంటే గిట్ ఇగ్నోర్ లో కెన్ యూ ఓపెన్ ఇట్ అండ్ అంటే లైక్ ఇగ్నోర్ చేసే ముందర మీరు ఫైల్ నేమ్స్ మెన్షన్ చేశారా గిట్ ఇగ్నోర్ లో? ఐ మిస్డ్. ఓపెన్ చేస్తాను చూడండి. సో vam డాట్ గిట్ ఇగ్నోర్. సో ఈ ఫైల్ ని ఓపెన్ చేస్తే నాకు ఈ ఫైల్ లోపల నేను ఏదైతే ఇగ్నోర్ చేయాలనుకుంటున్నానో ఆ ఫైల్ నేమ్స్ ఎంటర్ చేశాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు యాడ్ చేశారు కదా, సో Yes. అంటే లైక్ ఇప్పుడు మనము గిట్ కి యాడ్ అయిపోయాయి కదా, బట్ స్టిల్ ఈ ఫైల్లో మాత్రం ఈ ఇగ్నోర్ ఫైల్స్ ఉన్నాయి కదా, అంటే లైక్ ఇగ్నోర్ చేయాలని చెప్పిన ఫైల్స్ ఉన్నాయి కదా, మనం ఫోర్స్గా ట్రాక్ చేస్తున్నాము ఫైల్స్, బట్ ఇక్కడ నుంచి అయితే ఫైల్స్ నేమ్స్ వెళ్ళలేదు కదా, అంటే లైక్ సో ఓకే. అవి అలానే ప్రెసెంట్ ఉంటాయి. ఇగ్నోర్ లో ఉన్న ఫైల్స్ కూడా మీరు ట్రాక్ చేయాలంటే ఫోర్స్ఫుల్ అనేది యాడ్ చేయాలి, అంతేకాని ఇక్కడ మాత్రం రిమూవ్ అవ్వవండి. ఓకే. సో క్లియరా? ఎనీ డౌట్స్? చెప్తాను. సో రేవతి గారు రిపీట్ అన్నారు. అది గిట్ ఇగ్నోర్ నాకు అర్థం కాలేదండి. అది గిట్ ఇగ్నోర్ అని మీరు కమాండ్ ఇస్తే అది ఓపెన్ అయిందా? నాకు అది ఎలా ఓపెన్ అయింది అనేది అర్థం కాలేదు. మీరు 4 and 5 ఇచ్చారు కదా. సో నేను టచ్ అనే ఒక సిరీస్ తో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఫైల్ ఈజ్ నథింగ్ బట్ జీసీపీ. ఓకేనా? జీసీపీ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. జీసీపీ అనే సిరీస్ తో ఒక టోటల్ గా 6 ఫైల్స్ క్రియేట్ చేస్తాను. దెన్ హిట్ ఎంటర్. ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు
నేను చూసుకున్నట్లయితే గిట్ స్టేటస్ ఇవ్వండి, గిట్ స్టేటస్. సో నాకు జీసీపీ అనే ఒక ఫైల్ అనేది కరెంట్లీ రెడ్ కలర్ లో ఉన్నాయి, నథింగ్ బట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాయి. ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఎవ్రీ ఫైల్ నేను గిట్ కి యాడ్ చేయాలి అనుకుంటే ఎక్సెప్ట్ 4 and 5 ఆర్ ఎల్స్ 3 and 2. ఓకేనా? జీసీపీ 2ని జీసీపీ 3ని గిట్ కి యాడ్ చేయకూడదు అనుకుంటున్నాను, గిట్ కి యాడ్ చేయకూడదు. బట్ నేను సింగిల్ కమాండ్ లోనే నథింగ్ బట్ అన్ని ఫైల్స్ కి గిట్ యాడ్ చేయాలి ఎక్సెప్ట్ 2 and 3. ఓకేనా? ఈ 2 and 3ని మీరు యాడ్ చేయకూడదు అనుకుంటున్నారు కాబట్టి నథింగ్ బట్ గిట్ అనేది జీసీపీ 2ని జీసీపీ 3ని ట్రాక్ చేయకూడదు అన్నప్పుడు జీసీపీ 2ని జీసీపీ 3ని ఈ 2 ఫైల్స్ ని డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఒక ఫైల్లో రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? vam డాట్ గిట్ ఇగ్నోర్. ఓకేనా? ఇది ఒక ఫైల్ అన్నమాట. ఈ డాట్ గిట్ ఇగ్నోర్ లో ఏవైతే ఫైల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయో అవి నార్మల్ గా గిట్ అనేది ట్రాక్ చేయలేదు. ఓకేనా? దెన్ హిట్ ఎంటర్. సో జీసీపీ 2 జీసీపీ 3. ఓకేనా? దెన్ సేవ్ అండ్ ఎగ్జిట్. నౌ గివ్ గిట్ యాడ్ స్టార్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తుంది. ఏమని పాస్ చేస్తుంది? జీసీపీ 2 జీసీపీ 3 ఈ 2 ఫైల్స్ కూడా డాట్ గిట్ ఇగ్నోర్ లో ప్రెజెంట్ అయి ఉన్నాయి, నేను వాటిని ట్రాక్ చేయలేను, రిమైనింగ్ అన్ని కూడా నేను ట్రాక్ చేస్తున్నాను. లెట్ మీ చెక్ ద స్టేటస్, గిట్ స్టేటస్. ఓకేనా? సో గిట్ స్టేటస్ ఇస్తే నాకు ఓన్లీ జీసీపీ 1 4 5 6 ఈ 4 ఫైల్స్ మాత్రమే ట్రాక్ చేస్తుంది, రిమైనింగ్ 2 అనేది ట్రాక్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? డాట్ గిట్ ఇగ్నోర్ లో నా ఫైల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి కాబట్టి. బట్ మీరు డాట్ గిట్ ఇగ్నోర్ లో ఉన్న ఫైల్స్ ని కూడా మీరు ట్రాక్ చేయాలి అనుకుంటే -f అనే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఓకేనా? గిట్ యాడ్ -f స్టార్. ఓకేనా? అప్పుడు అల్టిమేట్ గా నాకు నా ఫైల్స్ అనేవి ట్రాక్ అవుతాయి. గిట్ స్టేటస్ ఇవ్వండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక 2 3 రాలేదు, ఇప్పుడు వచ్చాయి. అర్థమైందా రేవతి గారు? మళ్ళీ రిపీట్ చేయాలి. 1 సెకండ్ అండి. ఇది గిట్ ఇగ్నోర్ లో మనం మెన్షన్ చేసిన ఫైల్స్ మాత్రమే ట్రాక్ చేస్తుందా ఈ ఫోర్స్ కమాండ్, లేదంటే లైక్ ఆల్ ఫైల్స్ లైక్ డాట్ ప్రొఫైల్ డాట్ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి కదా? Let me tell one more example. So AI అనే ఒక సిరీస్ లో 1.6 ఫైల్స్ ని క్రియేట్ చేశాను. ఓకే? సో నా vam డాట్ git సో నా AI1 AI2 ఓకే, AI1 అనే ఒక ఫైల్ యాజ్ వెల్ యాజ్ AI2 అనే ఒక ఫైల్ ని నేను డాట్ గిట్ ఇగ్నోర్ లో రిప్రజెంట్ చేశాను. సో నా git add -f స్టార్ దెన్ హిట్ దెన్ స్టేటస్ ఇవ్వండి. అన్ని ఫైల్ నథింగ్ బట్ గిట్ స్టేటస్ ఇవ్వండి. అర్థమవుతుందా? మీ డౌట్ రిజాల్వ్ అయిందండి? క్లియరా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. క్లియర్ అండి. సో నెక్స్ట్ సో దీస్ ఆర్ ద ఫైల్స్ దట్ ఆర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇనీషియల్ గా నేను ఒక ఎంటీ సర్వర్ తీసుకున్నప్పుడు గిట్ ని ఇన్స్టాల్ చేశాను కదా, నా సర్వర్ లో గిట్ ని ఇన్స్టాల్ చేశాను. ఎప్పుడైతే నేను లెట్ మీ క్రియేట్ వన్ మోర్ సర్వర్ సో దట్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మెయిన్ అన్నమాట. సో లెట్ మీ క్రియేట్ వన్ మోర్ సర్వర్. git. So then
em2 or else em2 username with password. సో దెన్ క్రియేట్. వన్స్ క్రియేట్ అయిన తర్వాత నా సర్వర్కి కనెక్ట్ అయ్యి అప్డేట్ అండ్ అప్గ్రేడ్. సో ఇప్పుడు చెప్పబోయే పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. సో అందుకు దానికోసం ఒక సర్వర్ని కూడా లాంచ్ చేస్తున్నాం మనం. So now go to the resources. So connect to our server, copy the public IP address of our server and open the command prompt, then ssh shamo @ IP address. So then pass yes and then password, then hit enter. So once server ki connect అయిపోయిన తర్వాత again update and upgrade. Okay na? So sudo space -i now apt update hyphen so now upgrade apt upgrade hyphen సో నా వన్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత గిట్ని ఇన్స్టాల్ చేస్తాం. apt install git hyphen. సో ఇప్పుడు చెప్పబోయే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చూడండి. సో ఇప్పుడు నేను జస్ట్ గిట్ని ఇన్స్టాల్ చేశాను, ఇనిట్ చేయలేదు. ఓకేనా? సో ఇనిట్ చేయక ముందు నేను ls ఇవ్వండి ఆర్ ll ఇవ్వండి, సారీ ll ఇవ్వండి. సో ll ఇస్తే నాకు ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి ll. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకేనా? ఎప్పుడు క్రియేట్ అవుతుంది ఆ డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ అంటే గిట్ని ఇనిట్ చేసినప్పుడు. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఇనిషియల్గా ll ఇస్తున్నాను, ఇనిట్ చేయలేదు బిఫోర్. ఓకేనా? ఇప్పుడు ఇనిట్ చేయండి, గిట్ ఇనిట్ ఇనిట్ చేశాను, ఇప్పుడు ll ఇవ్వండి. సో అల్టిమేట్గా నాకు ఇక్కడ అగైన్ డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుందంటే మీరు మీ సర్వర్లో ఎటువంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినా, ఓకేనా, ఒక ఫైల్ని యాడ్ చేస్తున్నా, ఒక ఫైల్ని రిమూవ్ చేస్తున్నా, ఒక ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా, యాజ్ వెల్ యాజ్ మీరు ఒక ఫైల్ని కమిట్ చేస్తున్నా, ఓకేనా,
ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మొత్తం కూడా ఈ డాట్ గిట్ ఇగ్నోర్ లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనా, ఆల్ ఇన్ఫర్మేషన్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ డైరెక్టరీలోనే ఉంటుందండి. సో ఓకేనా, వన్స్ మీరు ఈ డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ అనేది లూజ్ అయిపోతే, ఐ మీన్ డిలీట్ అయితే, ఓకేనా, మీరు ఎటువంటి ఆపరేషన్స్ అనేవి మొత్తం కూడా పర్ఫామ్ చేసి మొత్తం కూడా లూజ్ అయిపోతాయి. ఓకేనా, సో ఇప్పుడు దాకా మనం కొన్ని ఆపరేషన్స్ అనేవి ఈ ఫస్ట్ సర్వర్లో పర్ఫామ్ చేశాం. సో నా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్ఎల్ ఇవ్వండి. సో నాకు నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ కొన్ని ఆపరేషన్స్ అనేవి ఫస్ట్ సర్వర్లో నేను పర్ఫామ్ చేశాను. పర్ఫామ్ చేసి ఈ డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ని రిమూవ్ చేస్తాను. చూడండి, rm space -rf dot git, then hit enter. రిమూవ్ అయిపోయింది. ఓకేనా, రిమూవ్ అయింది. సో నా గిట్ స్టేటస్ ఇవ్వండి. వర్క్ అవుతుందా? ఇందాక నేను ప్రీవియస్ గిట్ స్టేటస్ ఇస్తే ఏమవుతుంది, ట్రాకింగ్ ఫైల్స్ అన్ ట్రాకింగ్ ఫైల్స్ అవి మొత్తం కూడా చూపించాయి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అవి మొత్తం కూడా చూపించాయి. ఓకేనా, సో ఫైల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటుందిలే, కానీ గిట్ స్టేటస్ ఇస్తే మన ఆపరేషన్స్ మొత్తం కూడా కొలాప్స్, నథింగ్ బట్ రిమూవ్ అయిపోతాయి. అర్థమవుతుందా ఈ డాట్ గిట్ ఫోల్డర్ యొక్క ఇంపార్టెన్స్? అర్థమవుతుందా? మీరు ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేసినా, ఏ టైప్ ఆఫ్ కమాండ్స్ అనేవి పర్ఫామ్ చేసినా అవి మొత్తం కూడా డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్లో సేవ్ అయి ఉంటాయి. ఈ డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే, మీరు గిట్ని ఇనిషియలైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? సో దానికోసం నేను సపరేట్గా ఒక సర్వర్ని లాంచ్ చేసి మరీ చూపించాను, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. క్లియరా? ఆర్ ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి? సార్ మళ్ళీ రిపీట్ చేయరా if you don't mind? యా షూర్. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే ఇది నాకు సర్వర్ 2 అండి. ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే VM2, నథింగ్ బట్ వర్చువల్ మిషన్ 2. ఓకేనా, గిట్ అనేది సర్వర్ 1 అనుకోండి, లెటర్స్ ఎష్యూ. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే VM2లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి, నథింగ్ బట్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా, టచ్, అజ్యూర్, డెవాప్స్, యాజ్ వెల్ యాజ్ AWS అండ్ దెన్ GCP, ఇలా కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను. గిట్ యాడ్, నథింగ్ బట్ గిట్ ని యాడ్ చేస్తున్నా ఆ ఫైల్స్ కి. ఓకేనా, గిట్ యాడ్ స్టార్ మీన్స్ ఆల్ ఫైల్స్ అన్నమాట, అన్ని ఫైల్స్ గిట్ అనేది యాడ్ అవుతుంది. దెన్ హిట్ ఎంటర్. గిట్ కమిట్ చేయండి, గిట్ కమిట్ -m కమిట్ మెసేజ్, ఫస్ట్ కమిట్. ఓకేనా, అండ్ దెన్ స్టార్ రిప్రజెంట్ ఆల్ ఫైల్స్, అన్ని ఫైల్స్ కూడా ఎట్ ద టైం మనం కమిట్ చేయొచ్చు. సో రిప్రజెంట్ స్టార్ అన్నమాట. ఓకేనా, దెన్ హిట్ ఎంటర్. నౌ గిట్ స్టేటస్ ఇస్తే కనిపిస్తాయా నాకు ఫైల్స్? కనిపించు. ఎందుకు కనిపించవు? రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ అనేవి నాకు కనిపించవు. ఓకేనా, సో నౌ టచ్, కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా, ఫైల్ అనే ఒక సిరీస్తో 1.5 గిట్ యాడ్ స్టార్. ఓకేనా, దెన్ గివ్ గిట్ స్టేటస్. ఓకేనా, ఇలా నేను కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేశాను. ఓకేనా, గిట్ని యాడ్ చేయడం, కమిట్ చేయడం, మళ్ళీ గిట్ని యాడ్ చేయడం, ఫైల్స్ని క్రియేట్ చేయడం, ఇలా కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేశాను కదా. నథింగ్ బట్ గిట్కి సంబంధించిన ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఆపరేషన్స్ మొత్తం కూడా నాకు ఎక్కడ స్టోర్ అవుతాయి? డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్లో క్రియేట్ అవుతాయి. ఓకేనా, డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్లో సేవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, మీరు ఏవైతే కమాండ్స్, నథింగ్ బట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేశారో ఆ ఆపరేషన్స్ మొత్తం కూడా ఈ డాట్ గిట్ అనే ఒక డైరెక్టరీలో సేవ్ అవుతాయి. ఓకేనా, సో ఈ డాట్ గిట్ అనే ఒక డైరెక్టరీని మీరు లూజ్ అయితే, ఓకేనా, నథింగ్ బట్ డిలీట్ అయిపోయింది, డాట్ గిట్ అనే ఒక డైరెక్టరీ డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయింది అనుకోండి, మీరు మీ ఆపరేషన్స్ ఏవైతే చేశారో అవన్నీ కూడా లూజ్ అయిపోతారు అన్నమాట. సో ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే ప్రీవియస్ గిట్ స్టేటస్ ఇవ్వండి, నాకు నా స్టేటస్ అనేది కనిపిస్తుంది. బట్ నేను వన్స్ ఆ డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ని నేను రిమూవ్ చేశాను. ఓకేనా, డాట్ గిట్ అనే ఫోల్డర్ని రిమూవ్ చేశాను. ఓకేనా, నా గివ్ గిట్ స్టేటస్ వర్క్ అవుతుందా? నో, వర్క్ అవట్లేదు. ఎందుకు వర్క్ అవట్లా? డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ లేదు. ఓకేనా, ఆ ఫోల్డర్ లేదు కాబట్టి నాకు నా స్టేటస్ అనేది కనిపించట్లా. ఓకేనా, సో ఆ ఫోల్డర్లో ఏముంటుంది?
ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అక్కడే స్టోర్ అవుతుంది. సో అందుకని నాకు నా స్టేటస్ అనేది నేను చెక్ చేయలేకపోతుంది. అర్థమైందా? ఓకే, అర్థమైంది సార్. సో డాట్ గిట్ అనే ఫోల్డర్ ఇనిట్ చేసినప్పుడు క్రియేట్ అవుతుంది అది. ఓకేనా? ఓకే, సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే ఎల్ఎల్ ఇవ్వండి, సారీ ఇక్కడ వద్దు, సెకండ్ సర్వర్లో ఇవ్వండి, ఎల్ఎల్ ఇవ్వండి. డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ లేదు కదా. సో ఈ డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ ఎప్పుడు వస్తుందని చెప్పాను? గిట్ని ఇనిట్ చేస్తే వస్తుందని చెప్పాను. మళ్ళీ అగైన్ గిట్ ఇనిట్ ఇవ్వండి, ఇనిట్ అయింది. ఎల్ఎల్ ఇవ్వండి, డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ వచ్చిందా? ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ ఆ ఫోల్డర్ లేదు. ఎప్పుడైతే నేను డాట్ గిట్ గిట్ ఇనిట్ అనే ఒక కమాండ్ ఇచ్చానో అల్టిమేట్ గా నాకు డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకేనా? ఇప్పటి నుంచి నథింగ్ బట్ ఇనిట్ చేసిన తర్వాత నుంచి ఎటువంటి కమాండ్స్ పర్ఫామ్ చేసినా, నథింగ్ బట్ ఎటువంటి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసినా, ఆపరేషన్స్ యొక్క ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ డాట్ గిట్ అనే ఒక డైరెక్టరీలో సేవ్ అయి ఉంటుంది. క్లియరా? ఇది డాట్ గిట్ అనే ఫోల్డర్ ని కెన్ వి యాక్సెస్ దట్, అంటే లైక్ అది ఓపెన్ చేయొచ్చా ఇక్కడ? లైక్ యా, చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే cd డాట్ cd ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద డైరెక్టరీ అన్నమాట. ఇవ్వండి. మరి మీకు చూసుకున్నట్లయితే మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నా, కాన్ఫిగరేషన్స్, డిస్క్రిప్షన్, బుక్స్, ఇన్ఫో, ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా మన ఆపరేషన్స్ యొక్క మీనింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకు అప్కమింగ్ క్లాసెస్ లో వస్తాయి. సో నౌ నెక్స్ట్, ఎనీ డౌట్స్ ఫ్రమ్ దిస్ క్లాస్? డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇందాక మీరు ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశారు కదా, క్రియేట్ చేసిన తర్వాత రిసోర్సెస్కి వెళ్ళి ఎలా కనెక్ట్ చేశారు సర్వర్ని ఒక్కసారి చూపిస్తారు? సర్వర్ని ఎలా కనెక్ట్ చేసామా? సో యాక్చువల్గా మనం This conference will now be recorded. నో ఒక సర్వర్కి మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది కదా మీ క్వశ్చన్. సో నో ఎస్, నాకు చూసుకున్నట్లయితే BM1 అనే ఒక సర్వర్కి నేను కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ నాకు కనెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉందా? ఓకే, క్లిక్ ఆన్ కనెక్ట్. ఎప్పుడైతే నేను కనెక్ట్ అనే ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. కాపీ ద పబ్లిక్ ఐపీ అడ్రస్, ఓపెన్ యువర్ కమాండ్ ప్రాంప్ట్, గివ్ SSH అండ్ దెన్ యూజర్ నేమ్. ఓకేనా? ఈ యూజర్ నేమ్ నేను షెమ్ము అని ఇస్తున్నాను. ఎక్కడ డిఫైన్ చేశాను అంటే లెట్ మీ టెల్. సో లెట్ మీ క్రియేట్ వన్ మోర్ వర్చువల్ మిషన్. సో రిసోర్స్ గ్రూప్ నేమ్ అండ్ దెన్ దిస్ ఈస్ ద వర్చువల్ మిషన్ నేమ్ అండి. ఓకేనా? ఇస్తున్నా. ఇక్కడ మీరు యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నామా? ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఇస్తున్నారో ఆ యూజర్ నేమ్ అక్కడ ఇవ్వాలి. ఓకే, నేను షెమ్ము అని ఇస్తాను. సో దట్ నేను డైలీ యూజ్ చేస్తున్నాను అనమాట నా నేమ్. సో దట్ షెమ్ము అని ఇస్తాను. అది అలవాటు. ఏదైతే యూజర్ నేమ్ ఇక్కడ ఇస్తారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఎట్ ద డేట్ IP address of our server. Then hit enter. So that password. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ని సెట్ చేస్తున్నారో ఆ పాస్వర్డ్ అండి. ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసినప్పుడు నాకు ఆ పాస్వర్డ్ కనిపించదు. ఓకేనా? ఓకే, ఎంటర్ అవుతుందని, ఎంటర్ అవ్వట్లేదని కాదు, పాస్వర్డ్ అనేది హైడ్ అవుతుంది అన్నమాట. దెన్ హిట్ ఎంటర్. పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత దెన్ హిట్ ఎంటర్. ఓకే, గట్ ఇట్.